హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాడీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక వాయిస్ యాటిట్యూడ్ వీడియో అయితే క్రియేట్ చేశాను. నేను క్రియేట్ చేసిన ఒక 5 సెకండ్స్ డెమో అయితే చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే వీడియో టోటల్గా ప్లే చేయను. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ సాంగ్ అయితే పోస్ట్ చేశాను. ఒకసారి అయితే వెళ్ళి రండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద ప్రొవైడ్ చేస్తే ఒకసారి వెళ్ళైతే చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకైతే ఎడిట్ చేసుకోవాలంటే కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఖచ్చితంగా కావాలి. అది కూడా మీ దగ్గర లేకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేశాక ఇక్కడికైతే మనమైతే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ టెంప్లెట్స్ కానీ అదైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ ఎలా యాడ్ చేసుకొని చెప్తాను. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ వస్తాయి. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. అలా కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడికి. అది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇదైతే స్క్రీన్కి ఫిట్ అవ్వలేదు కాబట్టి మీరైతే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మొబైల్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి దీని అయితే రొటేట్ చేసుకోండి. మనకైతే స్క్రీన్కి అయితే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకైతే వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ ఉంది కాబట్టి 30 సెకండ్స్ వరకు అయితే డ్రా ఇచ్చేసేయండి. డ్రా ఇచ్చినాక మళ్ళీ రెడ్ మార్క్ ఫస్ట్లో ఉంచి ఇక్కడ మళ్ళీ సేమ్ ఇమేజ్ పైన క్లిక్ ఇచ్చి కిందికి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో కాంటాక్షన్ కొంచెం పెంచుకొని యాక్సిలేషన్ ఫుల్గా పెంచేసుకొని వైబ్రేషన్ కూడా కొంచెం పెంచేసుకొని కిందికి వెళ్ళండి. టోటల్గా కిందికి వెళ్తే యూజీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని అయితే +107 అయితే పెట్టేసేయండి. కరెక్ట్ 107 అయితే పెట్టి రైట్ మార్క్ ఇచ్చేసాను. మనకైతే ఈ కలర్ వస్తుంది. నెక్స్ట్ రైట్ మార్క్ ఇచ్చేసాను. మళ్ళీ రెడ్ మార్క్ ఫస్ట్లో నుంచి మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేయాలి. ఇది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ దీన్ని కొంచెం చిన్నగా వేసేసేయండి. చిన్నగా వేసేసి దీని అయితే రైట్ సైడ్ పెట్టేసేయండి. ఇలా చిన్నగా వేసేసి ఇక్కడ రైట్ సైడ్ పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి డూప్లికేట్ అయితే తీసుకోండి. దీన్ని అయితే మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే పెట్టేసేయండి. ఇలా సేమ్ ప్రాసెస్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ రైట్ మార్క్ పైన ఇచ్చేసి ఈ వీడియోలో అయితే ఎంత ఉందో అంతవరకు అయితే డ్రా ఇచ్చేసేయండి 2 ఇమేజెస్ని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక 3 ఇమేజ్ పిఎన్జీ అయితే ఇస్తే కింద డిస్క్రిప్షన్లో అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి యాడ్ ఇచ్చేయండి. సైడ్ మార్క్ ఇచ్చేసి దీన్ని అయితే కరెక్ట్గా మధ్యలో అయితే ఫిట్ చేసుకోండి. ఇలా అయితే కరెక్ట్గా అయితే సెట్ చేసేసేయండి. ఇలా చేసి మళ్ళీ రైట్ మార్క్ ఇచ్చేసేయండి. పెట్టేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ రెడ్ మార్క్ ఫస్ట్లో ఉంచేసి దీన్ని కొంచెం పెద్ద వేసేసుకోండి. రెడ్ మార్క్ ఫస్ట్లో ఉంచి మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఇస్తే కింద డిస్క్రిప్షన్లో అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఇక్కడికైతే యాడ్ ఇచ్చేసేయండి. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీన్ని అయితే కొంచెం పెద్ద వేసేసుకోండి. ఫస్ట్ పెద్ద వేసేసి ఇలా అయితే పెట్టేసేయండి. వేసి ఇక్కడైతే పెట్టేసేయండి. కిందికి వెళ్తే క్రోమా కీ అని ఒక ఆప్షన్ అనిపిస్తుంది. ఇదైతే ఎనేబుల్ చేసేసేయండి. ఎనేబుల్ చేసి మనకైతే టోటల్గా గ్రీన్ స్క్రీన్ పోతుంది. మీకు పోకపోతే ఇక్కడ కీ కలర్ ఉంది కదా, ఇదైతే గ్రీన్ కలర్ అయితే పెట్టేసేయండి. పెట్టేసి రైట్ మార్క్ పైన అయితే క్లిక్ చేయండి. మనకైతే గ్రీన్ కలర్ టోటల్గా అయితే పోతుంది. నెక్స్ట్ మళ్ళీ రైట్ మార్క్ పైన ఇచ్చేసేయండి. మళ్ళీ రెడ్ మార్క్ ఫస్ట్ నుంచి మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని నేనైతే ప్రభాస్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని అయితే ఫస్ట్ కొంచెం పెద్ద వేసేసేయండి. పెద్ద వేసి ఇక్కడైతే పెట్టేసేయండి. ఇలా అయితే పెట్టేసి దీనైతే వీడియోలో ఎంత ఉందో అంతవరకు అయితే డ్రా చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీ ఇమేజ్ పెట్టండి. మీకైతే ప్రభాస్ ఇమేజ్ పెట్టాలనుకుంటే ప్రభాస్ ఇమేజ్ కూడా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడైతే ఒక ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. ఏదైతే ఉంటుంది. నెక్స్ట్ దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ చేసేసేయండి. ఫస్ట్ ఫుల్ స్క్రీన్ చేసేసి మళ్ళీ కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ అనిపిస్తుంది. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేసేసేయండి. రైట్ మార్క్ ఇచ్చేసేయండి.
ఇప్పుడైతే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక చిన్న ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం లేయర్ పైన క్లిక్ చేసి ఓవర్లే అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే ఒక ఫాగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే కిందికి వెళ్ళేసి ఇక్కడ గెట్ మోర్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ డాటా అయితే ఆన్ చేస్తే మనకైతే ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇందులో అయితే 4th వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక దీని అయితే కరెక్ట్గా వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే డ్రా ఇచ్చేసేయండి. ఇచ్చేసి దీని అయితే ఫస్ట్ కొంచెం పెద్ద చేసేసుకోండి. ఇలా సేమ్ ప్రాసెస్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అయితే వేసి రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇలా అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ రెడ్ మార్క్ ఫస్ట్లో నుంచి మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి హోల్ లైట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా గెట్ మోర్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ కూడా ఇక్కడ నో పిక్చర్స్ ప్లీజ్ అని కనిపిస్తుంది, దీనిలోకి వెళ్ళేసి ఇందులో అయితే ఫస్ట్ వన్ అయితే అప్లై చేసేయండి. రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఏదైతే వీడియోలో అయితే ఎంత ఉందో అంతవరకు అయితే డ్రా చేసేసుకోండి. అయితే వేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడైతే వీడియో అయితే మనకైతే టోటల్గా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడైతే దీనికైతే బార్డర్ యాడ్ చేయాలి. దానికోసం మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదైతే ఫస్ట్ ఫుల్ స్క్రీన్ చేసేసేయండి. మనకైతే కరెక్ట్ బార్డర్ అయితే వస్తుంది. ఫుల్ స్క్రీన్ చేసేసి వీడియోలో అయితే ఉంటుందో అంతవరకు అయితే డ్రా చేసేయండి. ఇది కూడా వీడియోలో అయితే అంతవరకు డ్రా చేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే మనకైతే అన్ని ఎఫెక్ట్ టోటల్ అన్నీ అయితే అయిపోయినాయి. ఇదైతే కొంచెం పెద్దవన్నీ అయితే అన్నోన్ పార్ట్ మొత్తం ట్రిమ్ చేసేసేయండి. ఇలా ట్రిమ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పటికైతే వీడియో టోటల్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకైతే ఈ వీడియో అయితే గ్యాలరీకి సేవ్ అవ్వాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఆరో మార్క్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ ఆడియో మన అయితే మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి. దీనికోసం ఆడియో ఉంది కదా, ఆడియో పైన క్లిక్ చేసి ఇక్కడ నేనైతే ఒక ఆగేది లేదు సాంగ్ అయితే తీసుకున్నా. అదైతే మీకు ఇదైతే కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఇది అవసరం లేదంటే మీ ఇష్టమైన సాంగ్ అయితే పెట్టేసుకోవచ్చు. పెట్టేసినాక ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అన్నోన్ పార్ట్ దీన్ని కూడా కట్ చేసేసేయండి, ట్రిమ్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వీడియో అయితే గ్యాలరీకి సేవ్ అవ్వాలంటే రైట్ సైడ్ యారో మార్క్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఇదైతే ఫుల్ హెచ్డీలో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 30లో పెట్టుకొని లోలో ఉన్న కొంచెం హైలైట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకైతే ఎంతో సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.